నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న కొలువుదీరనున్న కొత్త సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన బీజేపీ సీఎం రేసులో ముందున్న సువేందు అధికారి తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే కసరత్తు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ విజయ్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కేరళలో సర్కార్ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రయత్నాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్న ఏఐసీసీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం గెజెట్ విడుదల జూన్ 1 నుంచి కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ హైదరాబాద్లో గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయనున్న జర్మన్ కంపెనీ BASF మంత్రి శ్రీధర్ బాబుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పణ హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్ పై కొరడా జులిపించిన హైడ్రా వేరువేరు ప్రాంతాల్లో 6 క్రషింగ్ యూనిట్లు 12 RMC ప్లాంట్లు నేలమట్టం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ప్రశ్నిస్తున్న పోలీసులు దళిత డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో విచారణ పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ నెల 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని అదే రోజున కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేలా కమలనాథులు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే నాయకుడు ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమీక్ భట్టాచార్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 9న అట్టహాసంగా జరగనున్న సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు జాతీయ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో మొత్తం 292 స్థానాలకు ఫలితాలు వెలువడగా 206 సీట్లలో నెగ్గిన బీజేపీ మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికింది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో ఘన విజయం సాధించిన వేళ శాసనసభాపక్ష నేతల ఎన్నికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర పరిశీలకులను నియమించింది. పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించింది. బెంగాల్ ముఖ్యమంత్రి అంశంపై పరిశీలకులు తొలుత ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. అనంతరం శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అసోం పరిశీలకుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహ పరిశీలకుడిగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనిని నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. అసోంలో మరోసారి హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. పుదుచ్చేరి పరిశీలకుడిగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను నియమించింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. కోల్కతా సహా కమరహతి, బారానగర్, హౌడా, బహరంపూర్ జిల్లాల్లోని టీఎంసీ కార్యాలయాలపై దుండగులు దాడులు చేశారు. సిలిగురిలోని తమ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారని టీఎంసీ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేసింది. తృణమూల్కు చెందిన 2 అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వస్తుండగా వారిపై భౌతిక దాడులు జరిగినట్లు సమాచారం. వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. బీజేపీ అధికారంలోకి రాగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ముర్షిదాబాద్లో తమ కార్యాలయాలపై దాడులు చేయడం వారి అరాచక రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను బీజేపీ నేత రాహుల్ సిన్హా కొట్టిపారేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీలోని అంతర్గత విభేదాల వల్లే ఇవి జరుగుండొచ్చని ఆయన అన్నారు. ఈ హింసాత్మక ఘటనలపై తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమిపై కొందరు సంబరపడిపోతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అలా సంతోషం వ్యక్తం చేస్తున్న వారిలో కాంగ్రెస్ నేతలు సైతం కొందరు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారంతా ఒకటి గుర్తుంచుకోవాలని రాహుల్ సూచించారు. ఇది కేవలం ఒక పార్టీ ఓటమి లేదా గెలుపునకు సంబంధించిన విషయం కాదని దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఏకం కావాలని రాహుల్ పిలుపునిచ్చారు. అస్సాం, బెంగాల్లో తీర్పును దొంగిలించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనే లక్ష్యంలో భాగంగా బీజేపీ వేసిన ఒక పెద్ద ముందడుగని రాహుల్ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన వేళ ఓ సామాన్య మహిళా కార్మికురాలి విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెలకు 2,500 రూపాయలు సంపాదించే గృహ కార్మికురాలు కలితా మాఝీ ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలనం సృష్టించారు. తన ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహార్పై 12,530 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు వచ్చాయి. గుస్కరా మున్సిపాలిటీలో నివసించే కలితా మాఝీ రాజకీయాల్లోకి రాకముందు ఇళ్లలో పని మనిషిగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పటికీ ఆమెపై నమ్మకంతో కమలం పార్టీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఈసారి మాత్రం విజయం సాధించి ప్రజాస్వామ్యంలో సామాన్యుల సాధికారతకు నిదర్శనంగా నిలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిన టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీవీకే అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్కు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని గవర్నర్ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై న్యాయ నిపుణులతో గవర్నర్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు టీవీకే శాసనసభ పక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా శాసనసభ పక్ష నేతగా విజయ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించారు. తర్వాత పార్టీ ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించాలని విజయ్ ఆదేశించారు. అటు పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లోనూ గెలిచిన విజయ్ పెరంబూర్ అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్టేకర్కు పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు తెలిపాయి. అంతకుముందు తమిళనాడులో డీఎంకే ఓటమిని అంగీకరిస్తూ స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వినమ్రంగా ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. విజేతలకు అభినందనలు తెలిపారు. గత 5 ఏళ్లలో అనేక ప్రాజెక్టులను తీసుకువచ్చామని, తమిళ ప్రజలకు సుపరిపాలన అందించామని స్టాలిన్ వివరించారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి స్టాలిన్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తున్నట్లు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు. ఓటమిపై అన్ని పరిణామాలను విశ్లేషించుకుని తదనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతోనే కొందరు అభ్యర్థులు గట్టెక్కారు. మరికొందరు ఓటమి పాలయ్యారు. శివగంగా జిల్లా తిరుపత్తూరులో డీఎంకే సీనియర్ నేత, సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ కేవలం 1 ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి పెరియకరుప్పన్కు 83,374 ఓట్లు రాగా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లు సాధించి 1 ఓటు తేడాతో విజయం అందుకున్నారు. చివరి రౌండ్ వరకు మంత్రి 30 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఫలితం తారుమారైంది. ఇది దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో గెలుపుగా నిలిచింది. పరమత్తి, వేలూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి శేఖర్ 308 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇది తమిళనాట రెండో అత్యల్ప మెజార్టీ. కుంభకోణం నియోజకవర్గంలో టీవీకేకు చెందిన వినోద్ 679 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పళని స్థానంలో అన్నాడీఎంకేకు చెందిన రవి మనోహరన్ 693 ఓట్ల తేడాతో గట్టెక్కారు. కుంభం స్థానంలో టీవీకేకు చెందిన జగన్నాథ్ మిశ్రా 751 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోవిల్పట్టిలో డీఎంకే అభ్యర్థి కె కరుణానిధి 843 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. సీఎం పదవి కోసం పార్టీ సీనియర్ నేతల మధ్య పోటీ మొదలైంది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేసులో ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలను గెలిచినందున యూడీఎఫ్ మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ భావిస్తోంది. తదుపరి సీఎంను నిర్ణయించేందుకు అధిష్టానం ఒక బృందాన్ని నియమించనుంది. ఆ బృందం ఏఐసీసీ కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చించి ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు సేకరిస్తుంది. ఐయూఎంఎల్, ఇతర మిత్రపక్షాల నాయకులను ఏఐసీసీ బృందం కలిసే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమై తదుపరి సీఎంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదిస్తుందని సమాచారం. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జూన్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించనుంది.
జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజెట్ విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గెజెట్లో పేర్కొంది. కొత్త రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను విభజించి విశాఖ, రాయగడ డివిజన్లను చేర్చింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మార్పుతో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని కేంద్రం తెలిపింది. ఖుర్దా రోడ్ డివిజన్లోని ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్న మార్గాన్ని విశాఖ డివిజన్కు బదిలీ చేసింది. గుంతకల్లు డివిజన్ నుంచి రాయచూర్, వాడి సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ చేసింది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో చేర్చింది. కేంద్రం ఇచ్చిన గెజెట్ ప్రకారం రాయగడ డివిజన్లో ఇంతకు ముందున్న పలాస ఇచ్చాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం దువ్వాడ విజయనగరం లైన్ విశాఖ డివిజన్లోకి వచ్చాయి. నౌపడ, పర్లక్మిడి, బొబ్బిలి, సాలూరు లైన్లు సింహాచలం, వడ్లపూడి, విశాఖ, జగ్గయ్యపాలెం రైల్వే లైన్ను విశాఖ డివిజన్లో కలిపారు. కోరాపుట్, కిరండోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించింది. ఈ మార్పులన్నీ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అరెలవలో సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ కార్యాలయ భవనాల నిర్మాణానికి 2025 జనవరిలోనే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. విఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా జీఎం కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారులను ఇప్పటికే నియమించారు. ఈ జోన్ జీఎం కార్యాలయంలో 1200 మంది, ఇతర ప్రాంతాల్లో 17,000 మంది వరకు ఉద్యోగులు పనిచేయనున్నారు. ఇక్కడ పనిచేయడానికి ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3,000 మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని బెదిరించిన వ్యవహారంపై పోలీసులు అనంతబాబును ప్రశ్నించనున్నారు. కాకినాడ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇవాళ రేపు విచారణ కొనసాగనుంది. ఈ కేసులో సాక్షులను డబ్బుతో ప్రలోభపెట్టిన అనంతబాబు సహకరించకుంటే చంపుతానని బెదిరించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. సాక్షులను నిర్బంధించి వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అనంతబాబు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా అభియోగాలు నమోదు చేశారు. వీటన్నింటిపై అనంతబాబును ప్రశ్నించనున్నారు. కస్టడీకి తీసుకోవడానికి కాకినాడ మొబైల్ కోర్టు ఇచ్చిన అనుమతితో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో సర్పవరానికి అనంతబాబును తరలించారు. ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పాలిసెట్ ఉత్తీర్ణత 91.37% నమోదైందని తెలిపారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 177,581 మంది నమోదు చేసుకోగా ఏప్రిల్ 25న జరిగిన పరీక్షకు 163,008 మంది హాజరయ్యారని మంత్రి వెల్లడించారు. వీరిలో 148,950 మంది అర్హత సాధించారని, బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. భవిష్యత్ సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలుగా మహిళలను ప్రోత్సహించే తమ సంకల్పానికి ఇది నిదర్శనమని లోకేష్ స్పష్టం చేశారు. 99.11%తో అల్లూరి, 95.46%తో పోలవరం, 93.45%తో పార్వతీపురం జిల్లాలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయన్నారు. ఉత్తీర్ణత సాధించలేని వారు మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని హైకోర్టు గుర్తు చేసింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించాకే అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. రికార్డులను పరిశీలించాకే కలెక్టర్, నగర పంచాయతీ కమిషనర్ అనుమతులు ఇచ్చారని పేర్కొంది. అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్లు ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేటలో పర్యటించిన భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. పంట వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు. పంట వ్యర్థాలను దహనం చేయకుండా బయోగ్యాస్ ప్లాంట్కు ఇవ్వాలని రైతులకు సూచించారు. ఇదే సమయంలో మద్దతు ధర ఇచ్చి రైతుల పంటలను కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి ఆనాడు భయపడే సందర్భంగా పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిధులు ఇస్తూనే ఉంది. కానీ తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయట్లేదు. రేపు ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమంత్రి గారు జాతీయ ప్రాజెక్టు సంబంధించిన అంశాలు కానీ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా చేస్తా ఉన్నారు.
₹1,00,000 రైతు రుణాలను మాఫీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్లు పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ₹2 లక్షల రుణాలు మాఫీ చేశామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ప్రారంభించారు. తెలంగాణలో రైతుల పక్షపాతి ప్రభుత్వం నడుస్తోందని పొంగులేటి వివరించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. ఆనాటి ప్రభుత్వం ఏవైతే అరా కొర మంచి పనులు చేస్తే వాటన్నిటినీ కొనసాగిస్తూ ఆనాటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయటానికి 10 సంవత్సరాలు పడితే ఈ ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బీఏఎస్ఎఫ్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గ్లోబల్ సర్వీస్ హబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు బీఏఎస్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. దీని ద్వారా 3,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. బీఏఎస్ఎఫ్ గ్లోబల్ సర్వీస్ హబ్ డెలివరీ నెట్వర్క్, ఫైనాన్స్, హెచ్ఆర్ సర్వీసెస్ విభాగాల్లో వ్యూహాత్మక కేంద్రంగా నిలవనుంది. జర్మనీకి చెందిన బీఏఎస్ఎఫ్ కంపెనీకి 160 ఏళ్ల చరిత్ర ఉంది. కెమికల్స్, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ అండ్ కేర్, అగ్రికల్చరల్ సొల్యూషన్స్ రంగాల్లో ఈ సంస్థ 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శంషాబాద్ హార్డ్వేర్ పార్క్లో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. 453 కోట్లతో 10 ఎకరాల్లో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ నిర్మాణం జరగనుంది. విమాన ఇంజన్ల రిజిడ్ ట్యూబ్స్కు ఎండ్ ఫిట్టింగ్స్, బ్రాకెట్లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. 2027 నాటికి ప్లాంట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీపీ ఏరో ఇండియా ప్లాంటు ద్వారా సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది. హైదరాబాద్ నగర శివారులో అక్రమ మైనింగ్పై హైడ్రా కొరడా చుడిపించింది. అనధికారికంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషింగ్ యూనిట్లను తొలగించింది. ఈ ఉదయం 6 ప్రాంతాల్లో పక్కా ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా 6 క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన లేఖపై ఈ మేరకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ప్రాంతాల్లో ఇష్టానుసారం క్వారీలు తవ్వి స్టోన్ క్రషింగ్తో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. గతంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించినా పట్టించుకోకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తుండటంతో ఆయా యూనిట్లను తొలగించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి హైడ్రాకు లేఖ రాశారు. ఆ మేరకు హైడ్రా స్టోన్ క్రషింగ్ యూనిట్లను కూల్చివేసింది. మరోసారి క్రషింగ్కు తావు లేకుండా పరికరాలు, యంత్ర సామగ్రిని నేలమట్టం చేసింది. తాము కూల్చివేసిన అక్రమ క్రషింగ్ యూనిట్లని బడా సంస్థలకు చెందిన వారివేనని తెలిపిన హైడ్రా అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపింది. విద్యుత్ బిల్లుల బకాయిలు కోట్లలో ఉండడంతో కరెంటు కట్ చేస్తే డీజిల్తో నడిపిస్తున్నారని గుర్తించిన హైడ్రా ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపింది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని ఒక బాణాసంచా కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 21 మంది మృతి చెందారు. మరో 61 మంది గాయపడ్డారు. లియూయాంగ్ నగరంలోని హువాషెంగ్ బాణాసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. కిలోమీటర్ల పరిధిలో పెను విధ్వంసం జరిగింది. 480 మందిని 5 బృందాలుగా ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. 3 రోబోలను రంగంలోకి దించారు. క్షతగాతులను ఆసుపత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతం గన్ పౌడర్ నిల్వ గోదాములకు సమీపంలో ఉన్నందున మరో ప్రమాదం జరగకుండా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో బఫర్ జోన్ను ఏర్పాటు చేశారు. ఈ పేలుడు నేపథ్యంలో కంపెనీకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా 2 రోజులు విరామం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించిన సందర్భానికి గుర్తుగా నిర్వహించే విక్టరీ డే వేడుకల కోసం శుక్ర శనివారాలు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. విక్టరీ డే వేడుకలకు అంతరాయం కలిగిస్తే కీవ్పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ తమ దేశం బుధవారం ఉదయం నుంచి కాల్పుల విరమణను పాటిస్తుందని ప్రకటించారు. రష్యా చర్యలకు అనుగుణంగా ఉక్రెయిన్ బదిలిస్తుందని చెప్పారు. అయితే కాల్పుల విరమణ ముగింపు తేదీని మాత్రం జెలెన్స్కీ పేర్కొనలేదు. ఉక్రెయిన్ దాడులు చేస్తుందనే అనుమానంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్లో జరిగే సంప్రదాయ సైనిక కవాతును రష్యా కుదించింది. దాదాపు 2 దశాబ్దాల్లో మొదటిసారిగా ట్యాంకులు, క్షిపణులు, సైనిక సామగ్రి లేకుండానే మాస్కోలో విక్టరీ డే కవాతు జరగనుంది. రష్యా తమ డ్రోన్ల దాడుల గురించి భయపడుతోందని, ఇదివరకట్లా బలంగా లేదని జెలెన్స్కీ ఎద్దేవా చేశారు. కాబట్టి యుద్ధం ముగించేలా పుతిన్పై మరింత ఒత్తిడి పెంచాలని ఐరోపా దేశాలను కోరారు. జబల్పూర్లోని కటంగి బైపాస్ సమీపంలో ఉన్న ఒక లాజిస్టిక్స్ గోదాంలో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గౌతమ్ నహతా అనే వ్యక్తికి చెందిన
యూనిటీ లాజిస్టిక్స్ వేర్ హౌస్లో మంటలు చెలరేగాయి. జబల్పూర్లో సరఫరా అయ్యే పలు బ్రాండెడ్ కంపెనీల వస్తువులను ఇక్కడే భద్రపరుస్తూ ఉంటారు. ఎక్కువగా కిరాణా సరుకులు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రిని నిల్వ చేస్తూ ఉంటారు. ఇవి త్వరగా మండే స్వభావం ఉన్న వస్తువులు కావడంతో అగ్ని ప్రమాదం జరగగానే మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. మొత్తం 25 అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను అదుపు చేశారు. గోదాంలోని ఒకచోట భారీ ఎత్తున వంట నూనె నిల్వలు ఉన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోదాంలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్, స్ప్రింక్లర్లు ఉన్నప్పటికీ వంట నూనెకు మంటలు అంటుకోవడం వల్ల ఆ వ్యవస్థ పనిచేయలేదని యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఆహార పదార్థాలు కాలి భారీ నష్టం వాటిల్లింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. దోపిడీకి పాల్పడిన 3 నిందితులను ఆనంద్, ఇంతియాజ్, షాబుద్దీన్గా పోలీసులు గుర్తించారు. చోరీ అనంతరం పరారైన పల్సర్ బైక్ను ధర్మపురిలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్తో పాటు సమీపంలోనే హెల్మెట్ను కూడా వదిలి వెళ్లినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త కిరణ్ కుమార్ హత్య చేసినట్లు నిర్ధారించారు. భార్య లావుగా ఉండటం, తరచూ అనుమానిస్తుండడం వల్లే హత్యకు ప్రణాళిక రచించాడని పోలీసులు తెలిపారు. భార్యను చంపడం ఎలా అని యూట్యూబ్లో శోధించి చంపేందుకు పథకం రచించాడని వివరించారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషయాన్ని ప్రొద్దుటూరుకు తెప్పించి పాలకోవాలో కలిపి భార్యకి ఇవ్వడంతో అది తిని ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని ఏఎస్పీ తెలిపారు. చనిపోయిందో లేదో అనే అనుమానంతో ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కాడని వివరించారు. ఈ కేసులో భర్త కిరణ్ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమాన ప్రయాణం చేయించారు. కలలకు రెక్కలు పేరుతో విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం కల్పించారు. గత ఏడాది నుంచి విద్యార్థులకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఆమె గత ఏడాది గన్నవరం నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ ఏడాది కూడా 6 విద్యార్థులను విమాన ప్రయాణానికి ఎంపిక చేసి గన్నవరం నుంచి హైదరాబాద్ విమానాశ్రయం వరకు పిల్లలతో కలిసి విమానంలో ప్రయాణం చేశారు. సాయంత్రం విద్యార్థులతో కలిసి కారులో నందిగామ రానున్నారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న కొలువుదీరనున్న కొత్త సర్కార్. ముహూర్తం ఖరారు చేసిన బీజేపీ. సీఎం రేసులో ముందున్న సువేందు అధికారి. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే కసరత్తు. అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ. విజయ్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. కేరళలో సర్కార్ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రయత్నాలు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్న ఏఐసీసీ. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం గెజెట్ విడుదల. జూన్ 1 నుంచి కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ. హైదరాబాద్లో గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయనున్న జర్మన్ కంపెనీ BASF. మంత్రి శ్రీధర్ బాబుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పణ. హైదరాబాద్ శివార్లలో అక్రమ మైనింగ్పై కొరడా జులిపించిన హైడ్రా. వేరువేరు ప్రాంతాల్లో 6 క్రషింగ్ యూనిట్లు, 12 RMC ప్లాంట్లు నేలమట్టం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ప్రశ్నిస్తున్న పోలీసులు. దళిత డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో విచారణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.